ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2022లో విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్లు గ్లోబల్ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు. RRRకి ఆస్కార్ అవార్డు రావడం కోసం జరిగిన ప్రమోషన్స్లో కూడా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్లు కీలక పాత్ర పోషించారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రమోషన్స్ జరిగినన్ని రోజులు హాలీవుడ్ మీడియాకి వారిద్దరూ ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తూ అందరూ ఆర్ఆర్ఆర్ మూవీ గురించే మాట్లాడుకునేలా చేశారు. ఇక ఆస్కార్ అవార్డుల వేడుకలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లు హాలీవుడ్ ప్రముఖులని విపరీతంగా ఆకర్షించారు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో రాబోతున్న గేమ్ చేంజర్ అనే మూవీ షూటింగ్తో రామ్ చరణ్ ఎంతో బిజీగా ఉన్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా కొరటాల శివ డైరెక్షన్లో తాను చేయబోతున్న మూవీ షూటింగ్తో ఎంతో బిజీగా ఉన్నాడు. ఇక ఈలోపు టాలీవుడ్లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు నటించిన పాత మూవీల స్పెషల్ షోస్తో ఎంతో హడావిడి జరిగింది. రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని గతంలో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీని స్పెషల్ షోస్ అంటూ థియేటర్స్లో రిలీజ్ చేశారు. అయితే కేవలం 2 రోజుల పాటు మాత్రమే అనుకున్న ఆరెంజ్ మూవీ స్పెషల్ షోస్కి మెగా అభిమానుల నుంచి ఎంతో భారీగా స్పందన రావడంతో మరో 2 రోజుల పాటు ఆ స్పెషల్ షోస్ని పొడిగించారు. ఇక ఆశ్చర్యకరంగా రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ మూవీగా గుర్తింపు తెచ్చుకున్న ఆరెంజ్ మూవీ స్పెషల్ షోస్లో మాత్రం 3 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ని రాబట్టింది. పైగా ఇంతకుముందు ఈ విధంగా రిలీజ్ అయిన మూవీస్ విషయంలో రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. అదేవిధంగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆంధ్రావాలా మూవీకి కూడా స్పెషల్ షోస్ని ఏర్పాటు చేశారు. అయితే ఆంధ్రావాలా మూవీ రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ మూవీగా పేరు తెచ్చుకుంది. అలాగే ఎలాంటి అకేషను లేకుండా మళ్ళీ రిలీజ్ చేసిన ఆంధ్రావాలా మూవీకి అంతకంటే దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఇంకేముంది, సోషల్ మీడియాలో ఇతర హీరోల ఫ్యాన్స్ అంతా ఆంధ్రావాలా మూవీని అలాగే రిలీజ్ ద్వారా ఆ మూవీకి వచ్చిన కలెక్షన్స్ని టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేశారు. పైగా సోషల్ మీడియాలో ఆంధ్రావాలా స్పెషల్ షోస్ డే 1 కలెక్షన్స్ అంటూ సీడెడ్లో 480 రూపాయలు, ఆంధ్రాలో 460 రూపాయలు, నైజాంలో 60 రూపాయలు అంటూ ఒక పోస్టర్ తెగ వైరల్ అయింది. ఇక సోషల్ మీడియాలో ఆ పోస్టర్ని చూసిన వారంతా జూనియర్ ఎన్టీఆర్ని ఎంతో దారుణంగా ట్రోల్ చేశారు. అలాగే స్పెషల్ షోస్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ని అవమానిస్తూ ఫ్లాప్ సినిమాతో కూడా కొత్త రికార్డులు సృష్టించగల సత్తా మాది అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. అసలు ఈ గొడవకి కారణం ఆర్ఆర్ఆర్ మూవీ అనే చెప్పాలి. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ మూవీ టైంలో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ట్యాగ్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ల ఫ్యాన్స్ మధ్య ఎంతో ఘోరంగా యుద్ధం జరిగింది. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ మూవీలోని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలపైన కూడా వారిద్దరి ఫ్యాన్స్ విపరీతంగా గొడవపడ్డారు. అయితే ఆరెంజ్ మూవీ స్పెషల్ షోస్ని రామ్ చరణ్ బర్త్డేకి విడుదల చేశారని, అంతేకాకుండా ఆ స్పెషల్ షోస్కి వచ్చే కలెక్షన్ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇస్తామని ప్రకటించారు. అందుకే ఆరెంజ్ మూవీ స్పెషల్ షోస్లో రికార్డుని క్రియేట్ చేసింది. కానీ ఆంధ్రావాలా మూవీ స్పెషల్ షోస్ గురించి ఎలాంటి ప్రమోషన్స్ నిర్వహించలేదు. అందుకే ఆ మూవీకి అలాంటి రిజల్ట్ వచ్చింది. అతి త్వరలోనే మేమేంటో చూపిస్తామంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్కి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఛాలెంజ్ చేశారు. అలా స్పెషల్ షోస్ ద్వారా రామ్ చరణ్ రికార్డులు బద్దలు కొడితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎంతో దారుణమైన అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.